హాయ్ గైస్, వెల్కమ్ టు అజయ్ టీవీ. సో ఫీడింగ్ గురించి కొన్ని విషయాలు మాట్లాడదాం. వర్షాకాలం ప్రారంభమైపోయింది కాబట్టి వాతావరణం మొత్తం చల్లగా అయిపోతుంది. సో మన దగ్గర ఉన్నటువంటి పచ్చిగడ్డి దాన కావచ్చు, దాంట్లో మౌల్డ్స్ అదేనండి ఏమంటారు మన శిలీంధ్రాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది పెట్టినప్పుడు మోషన్స్ అయితే రావడం జరుగుతుంది. కొన్నిసార్లు టాక్సిక్ అయి మరణించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫీడ్ అనేది ఖచ్చితంగా మంచి క్వాలిటీదే పెట్టాలి. ఇక రెండోది ఏంటంటే వాటరు చాలా కంటామినేట్ అయిపోతుంది. తద్వారా తాగినప్పుడు చాలా డిసీజులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ కాఫ్స్లో అదేవిధంగా ల్యాంప్స్లో. సో వాటర్ గురించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే ఇక్కడ ఎనర్జీ అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా గ్రెయిన్స్ పెట్టండి. సీడ్స్ అంటే ఈ విధంగా జొన్నలు, మక్కలు ఇలాంటి సీడ్స్ ఎక్కువగా పెట్టండి. సో దట్ ఏంటంటే వాటి యొక్క ఎనర్జీ అనేది రిక్వైర్మెంట్ సరిపోతుంది. ఇకపోతే ప్రోటీన్ కూడా, మంచి ప్రోటీన్ కంటెంట్ కూడా ఫీడ్లో యాడ్ చేయాలి. సో చెక్కలు ఉంటాయి కదా, పత్తి చెక్క కావచ్చు, వేరుశనగ చెక్క, ఇలాంటి చెక్కలు పెట్టాలి. వీటన్నిటితో పాటు మినరల్ మిక్స్చర్ని కూడా యాడ్ చేయండి. సో పచ్చిగడ్డి, ఎండుగడ్డి కొంచెం తక్కువ, అంటే మంచి క్వాలిటీ పచ్చిగడ్డి దొరికితే పెట్టండి. అదేవిధంగా ఎండుగడ్డిని కూడా యాడ్ చేయండి, ఎందుకంటే ఎండుగడ్డి చాలా తక్కువ దొరుకుతుంది. సో డైజెస్టిబిలిటీ అనేది స్లో అవుతుంది అనమాట. ఈ వాతావరణానికి హార్మోన్స్ ప్రొడక్షన్స్ కావచ్చు, వీటి యాక్టివిటీ తగ్గిపోయి డైజెస్టిబిలిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఎండుగడ్డిని యాడ్ చేసినట్లయితే దాని యొక్క డైజెస్టిబిలిటీని ఇంప్రూవ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇలాంటి మంచి కంటెంట్ కోసం ఖచ్చితంగా అజయ్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియో ప్రతిరోజు ఒకటి రావడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్